హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెసిపీ ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా. చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 700 గ్రామ్స్ చేపలు. ఈ చేపలను పేరేమంటారో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ చేపల ఫ్రై కోసం మసాలా పట్టించుకుందాము. మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1.5 స్పూన్ తీసుకుంటున్నానండి, కొంచెం స్పైసీగా కావాలి. ఉప్పు రుచికి తగినంత, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇది వేయడం వల్ల చేపలు క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకుందాము. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ పొడి మసాలాలు కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి కలుపుకుందాము. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా కలిపేసాను. ఈ చేపలకు ఈ మసాలా అంతా మంచిగా పట్టించుకోవాలి. ఈ ఘాట్లలో మధ్యలో మసాలా అంతా పోయేలాగా కలుపుకోవాలి. లోపల కూడా అంతా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అంతా అన్నిటికీ మసాలాలు పట్టించుకోవాలి. ఫస్ట్ చేపలకంతా ఇలా మసాలా పట్టించి అరగంట పాటు నానబెట్టుకోవాలి. టైం ఎక్కువగా లేకపోతే ఒక 10 నిమిషాలన్నా ఇలా కలిపి పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ చేపలను వేయించుకోవాలి. ఈ చేపలు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిరిగేసి వేయించుకోవాలి. చేపలు ఒక సైడ్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, ఒక 2 రెమ్మలంతా. చేపల్లో కరివేపాకు వేసి వేయించడం వల్ల కరివేపాకులోని ఫ్లేవర్ అంతా ఈ చేప ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో 2 వైపులు మంచిగా కాలే వరకు ఈ చేపలను వేయించాలి. ఒకసారి చెక్ చేసుకుందాము రెండో సైడ్ కూడా వేగిందా లేదా అని. చేపల ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకొంచెం వేగితే. 2 వైపులా చేపలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వేగాయో చేపలు. అన్ని చేప ముక్కలను వేయించి పెట్టేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఉల్లిపాయ నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.